ఎందుకంటే డిసిప్లిన్ అనేది ఒక ఫోర్స్ కాదు. డిసిప్లిన్ అనేది మన డెసిషన్ని రిపీట్ చేయడం. సో మనం అందరం ఏదో ఒక మోటివేషన్తోనే జిమ్ స్టార్ట్ చేస్తాం, మన ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేస్తాం. బ్రేకప్ అయింది, లేకపోతే న్యూ ఇయర్ రిజల్యూషన్, లేకపోతే మన బాడీ మనకు నచ్చక ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, లేదా మనకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ సినిమా యాక్టర్ లాగా మన బాడీ కావాలి. సో ఏదో ఒక రీజన్తో స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఫుల్ ఫైర్ ఉంటుంది కాబట్టి వెంటనే జిమ్లో జాయిన్ అయిపోతాం, డైట్ ప్లాన్ తీసుకుంటాం, అన్నీ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మోటివేషన్ ఈజ్ అన్ ఎమోషన్. ఎనీ ఎమోషన్ పర్మనెంట్ కాదు కదా. సో కొద్ది రోజుల తర్వాత మనకు లేజీగా అనిపిస్తుంది, టైర్డ్గా అనిపిస్తుంది, లేకపోతే మన ప్రోగ్రెస్ స్లో అవుతుంది. బికాజ్ ఎందుకంటే ఫ్యాట్ లాస్ ఫస్ట్లో ఉన్నంత ర్యాపిడ్ ఫైర్ ఆ నెక్స్ట్ స్టేజ్కి ఉండదు. అది బేసిక్, అది కామన్ అది. సో లేదా వర్క్ ప్రెషర్ కావచ్చు. సో వాట్ ఎవర్ ద రీజన్స్ మనం కొద్దిగా ఫస్ట్లో ఉండే మోటివేషన్ అనేది తగ్గిపోతుంది అండి. సో చాలామంది అక్కడే ఆగిపోతారు. బట్ రియల్ రిజల్ట్స్ ఎవరికి వస్తాయంటే మనకి మూడ్ ఉన్నా లేకపోయినా యాక్షన్ తీసుకునే వాళ్ళకి వస్తుంది. అంటే మనకి వెళ్ళాలనిపించినప్పుడు జిమ్కి వెళ్ళడం ఈజీ, బట్ వెళ్ళాలనిపించకపోయినా వెళ్ళడం అనేది మనకి గ్రోత్ అనమాట. ఎందుకంటే డిసిప్లిన్ అనేది ఒక ఫోర్స్ కాదు. డిసిప్లిన్ అనేది మన డెసిషన్ని రిపీట్ చేయడం. మనం డైలీ బ్రష్ చేస్తాం, అది మనకి మోటివేషన్ ఏం కదా, అది మన హ్యాబిట్ కదా. సో జిమ్ చేయడం, రైట్ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్గా నీళ్ళు తాగడం, వాక్ చేయడం, లేకపోతే టైం టు టైం స్లీప్ చేయడం, నిద్రపోవడం అనేది కూడా మన రొటీన్ అవ్వాలి. ఇట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మోటివేషన్ అనేది మనం స్టార్ట్ చేయడానికి యూజ్ అవ్వచ్చేమో, కానీ మన గోల్ అచీవ్ చేయాలన్నా, మనకి రిజల్ట్ రావాలన్నా కూడా మన డిసిప్లిన్, కన్సిస్టెన్సీ మాత్రమే వర్క్ అవుతుంది. సో మీరు ఫిట్నెస్లో మోటివేట్ అయ్యే పర్సన్ లేకపోతే డిసిప్లిన్తో ఉండే పర్సన్ అనేది కింద కమెంట్లో చెప్పండి.